ఈరోజు చాలా చిన్న వాక్యం తెచ్చాను, కానీ దాన్ని పాటిస్తే ఈ సంవత్సరం అంతటికి మనకి దీవెనకరంగా ఉంటుంది. यशाया उसका 34:16 जो वाचा प्रभु ने 31st नाइट को पहले दिया था, उसे एक बार पढ़ेंगे. యెషయా 34వ అధ్యాయము 16వ వచనము. ప్రభు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి న్యూ ఇయర్ రాత్రి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకొని మనం ధ్యానించుకుందాం. पूरे हमें जो है परमेश्वर ने ये साल जो है कलिसिया के लिए ओवरऑल 3 वाचा दिए हैं. एक यशाया उसका 34 का 16 और दूसरा वाचा जो है नीति वचन 9-11 और पहला पत्रस 5वां अध्याय 10वां वचन. ఈ సంవత్సరం దేవుడు మనకు 3 వాగ్దానాలు దయచేస్తాడు. ఏంటంటే మొట్టమొదటిగా యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనము, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనము, మరలా మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనము దేవుడు వాగ్దానం ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. प्रभु के दास जो है पास्टर थॉमस जी और हमारे पिताजी ने बहुत ही सुंदर तरीके से 1 तारीख के दिन इन वाचाओं को हमें व्याख्या करके हम सबको सुनाया था. మొదటి తారీఖున ప్రార్థన రోజు చాలా అందంగా చాలా మంచిగా పాస్టర్ థామస్ గారు నాన్నగారు ఈ వాగ్దానాలు బట్టి వివరించి చాలా మంచిగా మన మధ్యలో తన సందేశాన్ని ఉంచారు. मैं फिर से उन बातों को नहीं दोहराऊंगी. మరలా ఆ మాటలు నేను మరలా రిపీట్ చేయను గాని व्यक्तिगत रूप से भी प्रभु ने हम सबको वाचा देकर ब्लेस किया है. వ్యక్తిగత రూపంలో కూడా దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చి దీవించాడు. सभी ने वाचा को लिया था. అందరూ వాగ్దానాలు తీసుకున్నారా? आमीन. ఆమేన్. तो मैं आपसे पूछना चाहती हूँ, क्या एक वाचा साल भर के लिए काफी होगा? నేను మీతో ఒక మాట అడగాలనుకున్నా, ఒక వాగ్దానం సంవత్సరం వరకు చాలునా? एक वाचा यानी एक वचन, बाइबल का एक वचन क्या हमारे लिए साल भर के लिए सारी आवश्यकताओं के लिए हर परिस्थिति के लिए काफी होगा? ఒక వాగ్దానం అంటే బైబిల్ నుండి ఒక వచనము మన జీవితానికి ఆ సంవత్సరం అంతా మనకు సరిపోతుందా? जो कहते हैं हो जाएगा कहने वाले हाथ को उठाइएगा. సరిపోతుంది అన్నవారు చేతులు ఎత్తవచ్చు. जो कहता है कि नहीं होगा ऐसे वाले हाथ उठाइए. ఎవరు చెప్తున్నారు సరిపోదని వారు చేతులు ఎత్తండి. कुछ लोग दोनों में हाथ नहीं उठाए क्योंकि आपको नहीं मालूम. రెండు విషయంలో కూడా చేతులు ఎత్తలేదు. मैं बताना चाहती हूँ कि हमारे लिए काफी नहीं होगा. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అది మనకు సరిపోదు. आमीन. ఆమేన్. एक वाचा साल भर के लिए काफी नहीं होगा. ఒక వాగ్దాన సంవత్సరం అంతటి కూడా సరిపోదు. 1 तारीख का एक बिरयानी साल भर के लिए काफी है. ఒక తారీఖు ఒక బిర్యానీ సంవత్సరం అంతటికి సరిపోతుందా? खाए थे उसके बाद घर जाके फिर खाए कि नहीं? తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి తిన్నారా లేదా? डेली खाते ही हैं. మనం రోజు తింటున్నాం. जब शरीर के लिए हर दिन 3 टाइम भोजन की आवश्यकता है, మనం ఈ శరీరానికి కొరకు 3 పూటలో ఎప్పుడైతే ఆహారం అవసరం ఉంటుందో, परमेश्वर की वाचा है 365 दिन के लिए हमें चाहिए. దేవుని వాగ్దానాలు కూడా 365 రోజులు కూడా అవసరము. एक सिर दर्द है बोलकर आप डॉक्टर के पास जाते हैं, తలనొప్పి అనే డాక్టర్ దగ్గర వెళ్తున్నారు. डॉक्टर आपको सैरिडॉन देकर भेजता है. డాక్టర్ సారిడాన్ ఇచ్చి क्या పంపిస్తుంటారు. सैरिडॉन आपका पेट दर्द के लिए काफी होगा? సారిడాన్ మీ పొట్ట నొప్పి కొరకు సరిపోతుందా? गले दर्द के लिए ठीक होगा? అది ఈ నొప్పి కొరకు సరిపోతుందా? बुखार के लिए ठीक होगा? అది జ్వరం కొరకు సరిపోతుందా? नहीं होगा. లేదు. आमीन. हर एक समस्या के लिए अलग अलग दवाई है. ప్రతి ఒక్క సమస్యానికి ఒక వేరే వేరే మందులు ఉన్నాయి. वैसे ही हर परिस्थिति के लिए परमेश्वर के पास बहुत सारे इलाज वाले वचन हैं. అలాగే ప్రతి పరిస్థితుల్లో కూడా వివిధమైన పరిస్థితులు కూడా వివిధమైన రకాలైన ప్రాబ్లమ్స్ దాని యొక్క సొల్యూషన్ దేవుని దగ్గర ఉన్నాయి. वैसे बहुत सारी वाचाएं 365 दिन के लिए हमें जो आवश्यकता है हष्ट पुष्ट रहने के लिए प्रभु के वचन में है. అలాగే వివిధమైన వాగ్దానాలు మనం మంచిగా బలంగా ఉండవలసిన వాగ్దానాలు దేవుడు వివిధ రకాలైన వాగ్దానాలు దేవుడు మన కొరకు ఉంచి ఉన్నాడు. उतने सारे वाचाओं के बीच में से एक उठाकर परमेश्वर हमें प्रसन्न करने के लिए, लो ये वाचा तुम्हारे जिंदगी में अलग से ये साल हाईलाइट होने वाला है. ఈ వాగ్దానాన్నిటిలో కూడా వాగ్దానం ఎత్తి దాన్ని హైలైట్ గా ఇదిగో దేవుడు అనుగ్రహించిన వాగ్దానం అని మనకు చూపిస్తున్నారు. आमीन. ఆమేన్. वो स्पेशली स्पेसिफाई से वो साल वो हाईलाइट होगा. అది స్పెషల్ గా ఈ సంవత్సరం హైలైట్ గా ఉంటుంది ఆ लेकिन వాగ్దానం. प्रतिदिन के लिए हमें वाचा चाहिए. కానీ ప్రతిదినం కొరకు మనకు వాగ్దానం అవసరం. इजरायली जब निर्जन प्रदेश में थे, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు
उनके पास भोजन का कोई सुविधा नहीं था। వారికి ఆహారం కొరకు ఏం సదుపాయం లేదు అక్కడ. तब तक वो खेती बाड़ी करना शुरू नहीं करे थे। అప్పటి వరకు పంట పొలాలు ఫలించడం ప్రారంభించలేదు. उनके पास कोई तरीके का भोजन का सुविधा नहीं था। వారి ఆహారం సంపాదించుకోవడానికి అక్కడ అవకాశం లేదు అక్కడ. परमेश्वर ने ही कहा कि मैं तुम्हारे खाने के लिए प्रतिदिन आकाश से मन्ना बरसाऊंगा। దేవుడు స్వయంగానే చెప్పాడు, నేనే మీకు ప్రతిదినం మీ యొక్క ఆహారాన్ని నేను ఆకాశం నుండి మన్నాని కురిపించి మీకు ఇస్తానని. उसके लिए तुम्हें ये करना होगा कि हर दिन बाहर जाकर మన్నా కో బటోర్నా హోగా। మీరు ఒక విషయాన్ని చేయాలి, ప్రతిదినం బయటకు వెళ్ళి ఆ మన్నాని మీరు కూర్చుకోవాలి. कुछ लोग जो नए हैं मन्ना क्या है उनको नहीं पता। కొంతమంది కొత్త వారు ఉన్నారు, మన్నా అంటే ఏమిటో తెలియదు. मन्ना जो है उन लोगों को भी जब प्रभु ने बोला मन्ना मैं बरसाऊंगा खाने के लिए भोजन बरसाऊंगा, उनको भी नहीं पता चला पहली बार देख के कि ये क्या है। దేవుడు అన్నారు మన్నాను కురిపిస్తానని, వారు కూడా తెలియదు మన్నా అంటే ఏమిటని. मन्ना नहीं बोला, प्रभु ने बोला भोजन बरसाऊंगा। మన్నా కాదు కానీ దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తానన్నాడు. जब वो सुबह उठकर जाकर देखे तो धनिये के समान सफेद सफेद छोटे छोटे बीज के तरह उनके छावनी में भरकर ओस की तरह जमा हुआ था। అక్కడ వారు పొద్దున లేచిన తర్వాత వారు చిన్న చిన్న తెల్లగా ఉండే గింజలు లాంటివి అక్కడ మొత్తం ఒక ఆవిరిలాగా అక్కడ పడి ఉండగా చూసారు అక్కడ బయట. और जब उन्होंने उसको चक्कर देखा तो वो स्वीट था। అక్కడ వారు రుచి చూసినప్పుడు తెలుసుకుని చాలా స్వీట్ గా ఉంది. कुछ लोगों ने बोला हिब्रू में ये क्या है। కొంతమంది హిబ్రేని భాషలో అన్నారు ఇదేమిటి. तेलुगु में इदेंटी, हिंदी में ये क्या है। ఇదేమిటి, तो ये क्या है उसका नाम पड़ गया। ఇదేమిటి అనే దానికే పేరు వచ్చింది. आमीन ఆమేన్. तो मन्ना का मीनिंग क्या है, व्हाट इज दिस। మన్నా అర్థం ఏంటంటే ఇదేమిటి, ये क्या है। ఇదేమిటి. हालेलुया। तो हालेलुया। वही उसका नाम पड़ गया, ये क्या है। आज हम क्या खा रहे हैं, ये क्या है खा रहे हैं। ఇదేమిటి, మనం ఏం తింటున్నాం, ఇదేమిటి, అదే ఆహారం. ये क्या है से बना हुआ रोटी हम खा रहे हैं। ఇదే దేని ద్వారా తయారు చేయబడ్డది అనే దాంతోటే మనం తింటున్నాం. ఇదేంటి దాంతో తయారు చేయబడిన రొట్టెని మనం తింటున్నాము। और ये क्या है, किससे बना है, उसी से तैयार किया वाला रोटी जो हम खाते हैं. उनके भाषा में जब वो मन्ना वर्ड यूज करेंगे तो इदेंटी ये क्या है, इसी तरह सबको समझ में आएगा। వారి యొక్క భాషలో మనం ఉపయోగిస్తే ఇదేమిటి అంటే చెప్పడానికి మనకు మన్నా అంటే ఏంటని మనకు అర్థం అవుతుంది. आमीन। ఆమేన్. तो प्रभु उनको परखने के लिए प्रभु ने उनसे कहा దేవుడు వారిని పరిశోధించడానికి ఏమన్నాడంటే, कि प्रभु के ऊपर उनको कितना विश्वास है ये जानने के लिए, ప్రభువు మీద వారికి ఎంత విశ్వాసం ఉన్నదో తెలుసుకోవడానికి, प्रभु का बात को वो कितना मानते हैं इसको जानने के ప్రభు लिए। యొక్క మాటలను ఎంతగానో పాటిస్తున్నారో తెలుసుకోవడానికి प्रभु ने बोला कि संडे से लेकर फ्राइडे तक, सैटरडे तक जो है फ्राइडे तक डेली मन्ना को मैं बरसाऊंगा। ఆదివారం నుండి శుక్రవారం వరకు ప్రతి దినమును ఆహారం కురిపిస్తాను మన్నాను ప్రభు लेकिन చెప్పాడు. शुक्रवार के दिन मैं मन्ना को डबल बरसाऊंगा। కానీ శుక్రవారం రోజు మన్నాను రెండంతలుగా కురిపిస్తానన్నాడు. तो एक एक फैमिली वाले अपने परिवार के लिए अगले दिन यानी सबत के दिन सैटरडे के लिए भी जरूरत वाला बटोर लेना। అయితే సబ్త దినాన్ని కూడా ఈ ఆహారాన్ని శుక్రవారం రోజే కూర్చుకోవాలి. और सैटरडे के दिन कुछ भी आकाश से नहीं बरसेगा। శనివారం రోజు ఆకాశం నుండి ఏమీ కురిపించబడదు. और जो फ्राइडे के दिन जमा करके रखेंगे वो सैटरडे के लिए भी फ्रेश रहेगा। ఆ శుక్రవారం రోజు మీరు కూర్చుకున్నది కూడా శనివారానికి చాలా ఫ్రెష్ గా ఉంటది ఆహారం. उसमें कीड़े नहीं पड़ेंगे। దాంట్లో పురుగులు పట్టవు. लेकिन संडे जो बटोरते हैं, కానీ ఆదివారం కూర్చుకునే విషయంలో, मंडे जो बटोरते हैं, సోమవారం కూర్చుకున్న ఆహారం हर दिन बटोरने वाला सिर्फ वो एक दिन 24 आवर्स के लिए फ्रेश रहेगा। కానీ ప్రతిదినం ఏ ఆహారం అయితే కూర్చుకుంటున్నారో అది మాత్రం ఒక్క దినం కొరకే అది ఫ్రెష్ గా ఉంటది, తాజాగా ఉంటది. गलती से भी छिपा कर रखे तो वो खराब हो जाएगा। ఒకవేళ తప్పుగా గానీ తెలియకుండా అది దాచిపెడితే మాత్రం అది పాడైపోతుంది. इसलिए आज के लिए जितना चाहिए उतना ही बटोरना। అయితే ఈ రోజు కొరకు ఎంత కావాలో అంతగానే కూర్చుకోవాలి. सैटरडे बिल्कुल नहीं बरसेगा, శనివారం మాత్రం ఏ మాత్రం కురిపించబడదు. फ्राइडे डबल काम कर लेना। అది శుక్రవారం రెండంతలుగా పని చేసుకోండి. निर्जन प्रदेश में जो है वातावरण कैसा रहता है मैं बताऊंगी। అరణ్య ప్రదేశంలో వాతావరణం ఎలాగుంటుందో నేను చెప్తాను. असल में निर्जन प्रदेश में दिन के समय कड़क धूप होता है। అరణ్య ప్రదేశంలో మధ్యాహ్న కాలంలో చాలా
మంచి ఎండగా ఉంటాది. डेजर्ट प्लेस आप जानते हैं बहुत ज्यादा धूप होता है। ఎడారి ప్రాంతం మీరు చూసే ఉంటారు, చాలా ఎండగా ఉంటాది. उस धूप से बचाने के लिए परमेश्वर जो है दिन के समय बादल का खंबा के रूप में उनके ऊपर वहां पर आते थे। ఆ ఎండ దెబ్బ వారికి తగలకుండా ఆ మేఘ స్తంభంగా ప్రభువు అక్కడ వచ్చేవారు. जितना दिन को गर्मी होता है डेजर्ट में रात को उतना ज्यादा क्या होता है, ठंड पड़ता है। ఆ మధ్యాహ్నం ఎంతైతే ఎండ ఉంటుందో ఆ రాత్రి కూడా అంతగా చలిగా ఉంటది. बहुत ज्यादा ठंड, అంత చలిగా ఉంటది అరణ్య ప్రదేశంలో. उस ठंड में गर्मी दिलाने के लिए परमेश्वर रात के समय आग का खंबा बनकर उनके मध्य खड़ा रहता ఆ था। రాత్రి కాలంలో చలిని తప్పించుకోవడానికి రాత్రి అగ్ని స్తంభంగా ప్రభువు వారి మధ్యలో ఉండేవారు. ऐसे वातावरण में अर्ली मॉर्निंग कैसे रहेगा? ఇలాంటి వాతావరణంలో పగటి వేళ ప్రొద్దున ఎలాగుంటది వాతావరణం? తెల్లజామున ఎలాగుంటా, తెల్లవారుజామున सुबह सुबह सवेरे कैसा रहेगा उस समय वातावरण? ठंड रहेगा। చల్లగా ఉంటది. बाहर जाएंगे तो ठंड जरूर लगेगा, బయటికి వెళ్తే నిశ్చయంగా చల్లగానే ఉంటది. लेकिन प्रभु ने उनको कहा कि अगर मन्ना चाहिए तो सुबह सुबह बाहर उठकर जाना ही है। కానీ ప్రభు ఏమన్నారంటే మన్నా అవసరం మీకు కావాలంటే ఖచ్చితంగా ప్రొద్దునే లేచి వెళ్ళాలి. तो जितने भी लोग पुरुष लोग थे या स्त्री थे सभी हर दिन सुबह बाहर उठकर जाते और वहां पर मन्ना को बटोरते थे। అయితే అక్కడ ఉన్న వారు స్త్రీ గాని పురుషులు గాని రోజు ప్రొద్దునే లేచి ఆ మన్నాని వారు కూర్చుకునేవారు. और मन्ना को फिर जो है कैसे भी वो जो है पाउडर बनाकर, आटा बनाकर, रोटी बनाकर वो खाते थे। ఆ మన్నాని ఎలాగో పౌడర్ చేసుకుని ఆట చేసుకుని రొట్టెలు చేసుకుని వారు తినేవారు. जो एक दिन ठंड में बाहर गया, ఎవరైతే ఒక రోజు ఆ మంచు చల్లటి ధనంలో బయటకు వెళితే मान लेते कि थोड़ा वो लेजी है, చూసుకున్న వారు కొంచెం బద్దకస్తులని, कल कौन उठ के जाएगा, రేపు ఎవరు లేచి వెళ్తారు, आज ही कल के लिए भी जमा कर लेंगे। ఈ రోజే రేపటి కొరకు మనం జమ చేసుకుందాం. जो ऐसा बटोर के छिपा कर रखा, ఇలాగైతే ఎవరైతే జమ చేసుకుని దాచిపెట్టుకుంటారో उसके घर की बदबू अगल बगल सबको मालूम चल जाएगा। ఆ ఇంట్లో ఉన్న వాసన మొత్తం చుట్టుపక్కల అన్నిటికీ తెలిసిపోయేది. ऐसा बहुत लोगों ने किया। అలాగా చాలా మంది చేశారు కూడా. कल बरसेगा कि नहीं, రేపు కురిపించబడుతుందో లేదో, क्या पता परमेश्वर का कल ना बरसाए तो। ఏమో తెలియదు కదా, దేవుడు కురిపించడేమో రేపు. मेरे 12 बच्चे हैं, నాకు 12 మంది పిల్లలు, जमा करके एक्स्ट्रा रखने में क्या प्रॉब्लम है? కూర్చుకుని ఎక్స్ట్రా ఉంటుకుంటే ఏం ప్రాబ్లం? उन सब का सड़ गया। వారందరిది పాడైపోయింది. और जो है फ्राइडे प्रभु ने डबल जमा करने के लिए बोला था। అయితే శుక్రవారం రెండంతలుగా కూర్చుకోమని ప్రభువు చెప్పారు. प्रभु की बात को सुनकर काफी लोगों ने डबल जमा किया। ప్రభువు మాట విని చాలా మంది దాన్ని రెండంతలుగా కూర్చుకున్నారు. प्रभु ने बोला सैटरडे नहीं भेजेगा, मन्ना नहीं बरसेगा। ప్రభువు చెప్పారు శనివారం కురిపించబడదు, మన్నా అనుగ్రహించబడదని. लेकिन उनके बीच में कुछ कुछ लोग थे, కానీ వారి మధ్యలో కొంతమంది ఉన్నారు, क्या पता अगर बरस गया तो ఏమో తెలియదు కదా, కురిపించబడితే मेरे परिवार के लिए काम आ जाएगा। నా కుటుంబం కొరకు అవసరం వస్తుంది కదా, जाके देखते हैं। లేచి వెళ్ళి చూద్దాం. ऐसे काफी लोग सैटरडे भी जाकर ढूंढने के लिए गए। అలాగే శనివారం కూడా చాలా మంది లేచి ప్రొద్దునే లేచి వెతకడానికి వెళ్ళారు. ये दोनों तरह के लोगों से प्रभु बहुत क्रोधित हुआ। ఈ రెండు రకాలైన ప్రజల మీద దేవుడు చాలా కోపించాడు. जिन्होंने मन्ना को छिपाकर बदबू आने की तरह छोड़ा और जो सैटरडे भी ढूंढने गए, दोनों पर प्रभु क्रोधित हुआ। ఎవరైతే వారు దాచిపెట్టుకుని ఉన్నారో వాళ్ళ మీద దేవుడు కోపగించాడు. తర్వాత శనివారం ప్రొద్దునే లేచి వెతికే వారి మీద దేవుడు కోపగించాడు. प्रभु ने उनको जांचा और देखा कि ये मेरी बातों को विश्वास नहीं करते हैं। ప్రభు చూసాడు, చూసి పరిశోధించిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే వీరు నా మాటల మీద విశ్వాసం ఉంచటం లేదు. तो हर दिन का मन्ना हर दिन चाहिए। అయితే ప్రతిదినం కొరకు మన్నా ప్రతిదినం కావాలి. हम जानते हैं कि पुराने नियम में जो भी प्रैक्टिकली उनके लाइफ में हुआ, नए नियम में वो आत्मिक अर्थ को दिखाता है। అది మన పాత నిబంధనలో చూస్తున్నాం, ఏదైతే ప్రాక్టికల్ గా వారి జీవితంలో జరిగిందో నూతన నిబంధనలో కూడా ఆత్మీయ రీతిలో మనకు అదే అనుగ్రహించబడ్డాయి. यीशु मसीह प्रार्थना सिखाते वक्त यही कहता है कि प्रार्थना में एक पॉइंट यह है कि हे मेरे परमेश्वर मुझे प्रतिदिन की रोटी दे। యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించే విషయంలో ఏమంటున్నారంటే, ఒక ప్రార్థన విషయం, ప్రభువా నాకు అనుదిన ఆహారం నాకు ప్రతిదినం దయచేయము. Give us our daily bread. మాకు ప్రతిదినం యొక్క ఆహారం దయచేయము. हालेलुया। హల్లెలూయా. तो हर दिन हमें आत्मिक भोजन चाहिए। అయితే మనకు ప్రతిదినం కూడా ఆత్మీయ ఆహారం మనకు కావాలి. एक वाचा पकड़कर उसी को बस मेरे पॉकेट में, मेरे बाइबल में, मेरे पर्स में, जेब में वाचा रखा है। सुबह उठ के एक बार मैं वाचा को पढ़ लूंगा
फोल्ड करके रख के ऑफिस चला जाऊंगा कहने से नहीं होगा। ఒక వాగ్దానం తీసుకుని రోజు బైబిల్లో పెట్టుకుని పాకెట్లో పెట్టుకుని దాన్ని ప్రతిదినం చూస్తూ చదువుతూ ధ్యానిస్తూ ఉంటే అది మన జీవితానికి సరిపోదు. जनवरी में दिया वाला वो एक ही वाचा लेकर साल भर उसी को पढ़ते हैं, बाकी जो है मन्ना को बंद करके रखने से नहीं होगा। అది జనవరిలో ఆ మొదటి దినానికి ఇచ్చిన వాగ్దానం ప్రతిరోజు అదే చదువుకుంటే ఆ బైబిల్ మూసివేస్తే అది 365 రోజుల వరకు మనకు సరిపోదు. अभी पढ़ेंगे यशायाह 34 उसका 16। ఇప్పుడు మనం చదువుకుందాం యెషయా గ్రంథం 34:16. यशायाह 34:16। యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏది లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. यहोवा की पुस्तक से ढूंढकर पढ़ो, इनमें से एक भी बिना पूरा हुए ना रहेगी। యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. इनमें से एक भी बात बिना पूरा हुए ना रहेगी। ఇందులో ఏది లేక ఉండదు, ఏ మాట లేక ఉండదు. हालेलुया। హల్లెలూయా. प्रभु ये साल हमसे चाहता है कि हम परमेश्वर के ग्रंथ को प्रतिदिन पढ़े। దేవుడు ఈ సంవత్సరం మన ద్వారా ఏమి కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క గ్రంథము బైబిల్ ప్రతి దినం చదవాలి. कितने लोग चाहते हैं कि ये साल परमेश्वर आपके जिंदगी में परिवार में नया कार्य करे? ఎవరు ఎంతమంది కోరుకున్నారు దేవుడు మన జీవితంలో కుటుంబంలో కొత్త కొత్త కార్యాలు దేవుడు జరిగించాలని? नए कार्य प्रभु हमारे जिंदगी में करना है तो प्रभु हमसे चाहता है कि प्रतिदिन उनका ग्रंथ को हमें पढ़ना है। కొత్త కార్యాలు మన జీవితంలో జరగాల అయితే మనం ప్రతి దినం కూడా దేవుని యొక్క గ్రంథమును చదవాలి. दो कार्य हमारे जिंदगी में होंगे। రెండు కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. वचन पढ़ते 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 उसमें लिखे हुए अद्भुत कार्यों के ऊपर आपका विश्वास बढ़ेगा। వచనం వాక్యం చదువుతూ చదువుతూ వాటిలో రాసిన అద్భుత కార్యాల మీద మీకు విశ్వాసం కలుగుతుంది. और दूसरा जो है भजन संहिता पहला अध्याय में लिखे हुए वाचा हमारी जिंदगी में पूरी होगी। రెండవది కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో రాసిన ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. जो परमेश्वर के वचन को रात दिन ध्यान करता है वो फलने वाले वृक्ष के समान रहेगा, जो 12 महीने फल फलते रहेगी। ఆ దేవుని వాక్యాన్ని ప్రతి దినము రాత్రియు దినము ధ్యానించేవాడు ఊరేడు సంవత్సరం అంతా ఫలించి వృక్షం వలె ఉంటాడని. हालेलुया। హల్లెలూయా. प्रभु का वचन हमारे जिंदगी में आशीष को लेकर आता है। ప్రభు యొక్క వాక్యం మన జీవితంలో ఆశీర్వాదం తీసుకొస్తుంది. मैं फिर दोबारा कहना चाहूंगी, प्रभु का वचन हमारे जिंदगी में आशीषों को लेकर आता है। నేను మరలా నొక్కి చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఆశీర్వాదం తీసుకువస్తుంది. अपने बगल वाले के हाथ को पकड़ के ये बात को बोलिएगा, परमेश्वर का वचन तुम्हारे जिंदगी में आशीष को लेकर మీ आएगा। ప్రక్క వాళ్ళ చేతులు కలిపి చెప్పండి, దేవుని యొక్క వాక్యం మీ జీవితంలోనికి ఆశీర్వాదం తీసుకొస్తుంది. आमीन। ఆమేన్. जो आशीष को लेकर आती है ఏదైతే ఆశీర్వాదం తీసుకొస్తుందో उसको बंद करके ना रखे। దాన్ని మూసివేసి ఉంచకండి. आमीन। ఆమేన్. शैतान वचन पढ़ने नहीं देगा, సాతాను వాక్యాన్ని చదవనివ్వడు. क्योंकि शैतान को वचन से बहुत ज्यादा डर है। ఎందుకంటే సాతానికి వాక్యంతో చాలా భయం. जितने लोग आत्मिक जिंदगी में बार बार गिर जाते हैं, ఎంతమంది అయితే ఆత్మీయ జీవితంలో మాట మాటికి పడిపోతుంటారో, कुछ दिन प्रेयर करने का इंटरेस्ट रहता है, फिर प्रेयर करने का मन नहीं करता। కొన్ని దినాలు ప్రార్థన చేయడానికి ఇష్టం ఉంటది, కొన్ని దినాలు ఉండదు. कुछ आदतों को, गंदी आदतों को छोड़ देते हैं, वापस से फिर वो आ जाती है। కొన్ని చెడ్డ అలవాట్లను విడిచిపెట్టేస్తారు, మరలా తిరిగి వస్తుంటాయి इन అలవాట్లు. सब का कारण ये है कि हम वचन को नहीं पढ़ रहे हैं। దీనంతటి కారణం ఏంటంటే మన వాక్యాన్ని సరిగా చదవటం లేదు. ये साल आखिरी में जब कलीसिया के हर विश्वासी आके टेस्टमनी देंगे, ఈ సంవత్సరం ఆఖరి దినాన్ని ఎంతమంది అయితే విశ్వాసులు ఆ సాక్ష్యం ఇస్తారో, और उनमें से जितने लोग पढ़े लिखे हैं, వారందులో ఎంతమంది చదువుకుని ఉన్నారో, बाइबल पढ़ सकते हैं। బైబిల్ చదువుకునేవారు. आप लोगों से मैं एक बात कहना चाहूंगी, మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ये साल दिसंबर लास्ट संडे टेस्टमनी देते समय फर्स्ट टेस्टमनी में वर्ड होना चाहिए, मैंने ये साल बाइबल कंप्लीट करके पूरा पढ़ के मैंने कंप्लीट किया है। మీరు ఆ సమయంలో సాక్ష్యం చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పాలంటే, నేను ఈ సంవత్సరం అంతా బైబిల్ మొత్తం చదివి కంప్లీట్ చేశానని, ఇదే మీ మొదటి సాక్ష్యం అయి ఉండాలి. आमीन। ఆమేన్. सभी हालेलुया कहे। హల్లెలూయా एग्री करते చెప్తామా? हैं? ये टेस्टमनी जरूर होना ఈ चाहिए। సాక్ష్యం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. चैलेंज करिए अपने आप से। మీతో మీకు సవాల్ ఛాలెంజ్ చేసుకోండి. एक साल में बाइबल पूरा करना है तो एक दिन में 3 अध्याय पढ़ना ఒక है। సంవత్సరం బైబిల్ పూర్తి చేయాలంటే ఒక రోజుకి 3 అధ్యాయాలు చదవాలి. सप्ताह में कोई एक दिन 4 अध्याय पढ़ना है। ఆరు వారంలో ఏదో ఒక రోజు 4 అధ్యాయాలు చదవండి. समझ में आया? अर्थमैंदा? 7 डेज है,
7 దినాలు ఉన్నాయి. 6 दिन 3 अध्याय पढ़ना है, 6 దినాలు 3 అధ్యాయాలు చదవండి. कोई एक दिन 4 पढ़ना है. వారానికి ఒక రోజు మాత్రం 4 అధ్యాయాలు చదవాలి. मतलब फ्राइडे डबल मन्ना बटोरना है ना. ఎందుకంటే శుక్రవారం డబుల్ మన్నా కూర్చుకోవాలి కదా. कोई एक दिन डबल माने डबल नहीं 4 पढ़ना है. డబుల్ కాదు కానీ 4 అధ్యాయాలు మాత్రం చదవాలి. हालेलुया. హల్లెలూయా. नियमित रूप से ऐसा पढ़ेंगे तो एक साल में 365 डेज में बाइबल कंप्लीट हो जाएगा. క్రమానుసారంగా ఇలా చదివితే 365 రోజులు బైబిల్ పూర్తి అయిపోతుంది. आमीन. ఆమేన్. और बाइबल पढ़ते समय बीच बीच से ना पढ़े, బైబిల్ చదివినప్పుడు మధ్య మధ్యలో నుండి చదవకండి. उत्पत्ति से स्टार्ट करिएगा, ఆది కాండం నుండి ప్రారంభించండి. बराबर पढ़ते आइएगा, ఆ కంటిన్యూస్ గా చదవండి. प्रकाशित वाक्य में खत्म करिएगा. ఆ ప్రకటన గ్రంథం వచ్చే వరకు ముగించండి. जिनको पढ़ते वक्त समझ में नहीं आ रहा है, ఎవరికైతే చదివినప్పుడు అర్థం అవటం లేదు, उस क्या आपको समझ में नहीं आया उसको बाइबल में अंडरलाइन करिए, एक नोट रखिए, डायरी रखिए, वहां पर वो रेफरेंस लिख कर रखिए, और जब मैं आपके घर आऊं तो मुझसे पूछ कर डाउट क्लियर करिएगा. మీకు ఎప్పుడైతే ఆ వాక్యం అర్థం అవట్లేదు దాన్ని అండర్లైన్ చేసుకొని బుక్ లో రాసుకొని డైరీలో ఆ రిఫరెన్స్ ఆ వాక్యం రాసుకొని నేను ఎప్పుడైతే మీ ఇంటికి విజిట్ వస్తానో దాన్ని మీరు కనుక్కోండి, నాతో తెలుసుకోండి దాని అర్థం कुछ ఏంటి. लोगों को 3-4 चैप्टर कंटिन्यू समझ में नहीं आ सकता है. కొంతమందికి 3-4 చాప్టర్లు కూడా కంటిన్యూగా అర్థం అవ్వదు. ऐसे भी हो सकते हैं नए लोगों को पूरा एक टोटल बुक की समझ में ना आए. కొత్త వారు కూడా ఇలా కూడా అవ్వచ్చు, మొత్తం బుక్ కూడా అర్థం అవ్వదు. कुछ जीनियोलॉजी इतिहास पढ़ते पढ़ते बोर भी लग सकता है, और కొన్ని చరిత్రాత్మక కథలు చదువు కూడా బోర్ కూడా అవ్వచ్చు. क्योंकि आपको इसके बारे में जानकारी नहीं है. ఎందుకంటే దాని కొరకు వివరణ దాని కొరకు మీకు తెలియదు. इसलिए हर पुस्तक के बारे में मुझसे पूछ लीजिएगा. అందుకే ప్రతి పుస్తకం కొరకు మీరు నాతో అడిగి मैं తెలుసుకోండి. आपके घर विजिट के लिए जब मैं आऊंगी तो मैं आपके सारे वचन के डाउट्स क्लियर करूंगी. మీ ఇంటికి విజిట్ వచ్చినప్పుడు మీ సందేహాలన్నీ ఆ వాక్యంలో ఉన్న సందేహాలన్నీ మీకు తెలుపుతాను. ये साल विजिटिंग में वचन ही हम ज्यादा बात करेंगे. ఈ సంవత్సరం విజిట్ లో ఎక్కువగా వాక్యాన్ని మనం పంచుకుందాం. आमीन. ఆమేన్. ऐसा वचन पढ़ने वाले व्यक्ति जब आप बन जाएंगे, देखेगा कि आपके अंदर में आत्मिक पुरुष की उन्नति होने लगेगी. ఇలాగా మనం వాక్యాన్ని అధికంగా చదువుతూ ఉంటే ఆత్మ యొక్క పురుషుడి యొక్క అభివృద్ధి మీరు చూస్తారు. और अंतरंग पुरुष या आत्मिक पुरुष की उन्नति के साथ साथ हर चीजों में आप उन्नति पाने ఆ लगेंगे. అంతరంగ పురుషుని యొక్క అభివృద్ధి ఆత్మీయ అభివృద్ధిలో అది ఎదుగుతూ కూడా మీరు భౌతిక విషయంలో కూడా అభివృద్ధిని మీరు చూస్తారు. ऐसे दिन होंगे कि आपका बिजी शेड्यूल होगा. ఇలా కూడా అవ్వచ్చు, మీరు చాలా బిజీ షెడ్యూల్ గా ఉండవచ్చు. मान लेते हैं शादी फंक्शन ऐसे टाइम में इतना टाइट रहेगा कि बाइबल पढ़ने का टाइम नहीं मिलेगा. ఇలా ఇది ఫంక్షన్ గానీ వివాహం గానీ ఏదైనా మంచి కార్యాలు జరిగినప్పుడు మీకు టైం ఉండదు అవ్వచ్చు. आपको मालूम है कल आप बिजी होने वाले हो, మీకు తెలుసు రేపు మీరు బిజీ అవ్వబోతున్నారని. इसलिए उस दिन सवेरे उठकर बाइबल पढ़ लेना. అందుకే ఆ రోజు వేకువనే లేచి మీరు బైబిల్ చదవాలి. आमीन. ఆమేన్. जिनके पास टाइम नहीं है, दिन को टाइम नहीं है, ड्यूटी जाता हूँ, स्कूल जाता हूँ, कॉलेज जाती हूँ, थक जाती हूँ, लेट हो जाता है, सो जाते हैं, ऐसा कहने वाले सुबह सुबह उठकर अपना तीनों चैप्टर कंप्लीट कर लेना. ఎవరైతే చాలా బిజీగా ఉంటారో, పొద్దున్న లేచి స్కూల్ కి వెళ్ళాలని, పనికి వెళ్ళాలని, ఉద్యోగాలకు వెళ్ళాలని చాలా బిజీగా ఉన్నారో వారు వేకువనే లేచి పొద్దున్న లేచి మీ 3 అధ్యాయాలు మాత్రము పూర్తి చేసుకోనండి. और जब छोटा छोटा चैप्टर आता है అయితే ఇప్పుడు చిన్న చిన్న చాప్టర్స్ వస్తాయో और पढ़ने में आपको बहुत इंटरेस्ट लग रहा है, చదివినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో, 3 ही बोली दीदी 3 ही पढ़ूंगा, ऐसा नहीं करना. అక్క 3 చెప్పింది కాబట్టి నేను 3 చదువుతానని అలా చేయకండి. आपकी मम्मी 3 इडली रखो, बोल से 3 इडली खा के भूख लगने से भी क्या 3 ही पूछा था 3 ही देगा, ऐसा बोलते हैं कभी? మీ అమ్మ ప్లేట్ లో 3 ఇడ్లీలు ఇచ్చిన తర్వాత తిన్న తర్వాత మీ ఆకలి వేసిన తర్వాత కూడా మీరు అడగరా? మూడే కదా అడగావు, ఇంకా మూడే ఇస్తాను, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వనని అంటారా? దీనితో పూచి और मैं एक्स्ट्रा नहीं दूंगा करके कहेंगे. पेट भरने तक आपको खिलाते हैं. ఆ కడుపు నిండే వరకు మేము తినిపిస్తుంది. जब आपको पढ़ने का रुचि लग रहा है, ఎప్పుడైతే మీకు చదివే విషయంలో ఆసక్తి ఉంటుందో, उस दिन 4 पढ़ रहे, 5 पढ़ रहे, 6 पढ़ रहे, 10 पढ़ रहे हैं, आपकी अगुवाई के अनुसार पढ़ लेना. అది మీరు 3 చదవండి, 4 చదవండి, 10 చదవండి, అది మీకు ప్రేరేపణ కొలితే మీరు చదువుకోండి. 3 से कम मत करना. కానీ 3 కంటే తక్కువ చేయకండి. डाइट में 3 तो होना ही चाहिए. ఎందుకంటే డైట్ లో మాత్రం 3 మాత్రం ఉండాలి. 3 से कम पढ़ेंगे आपका आंतरिक पुरुष दुबला रहेगा. ఎందుకంటే 3 కంటే తక్కువ చేస్తే మీ అంతరంగ పురుషుడు సన్నంగా అయిపోతాడు. हड्डी उसका नजर आने लगेगा, ఆ ఎముకలు మాత్రం కనిపిస్తాయి, బాగా बहुत वीक रहेगा. చాలా బలహీనంగా ఉంటారు. शैतान आके फाइट करने से ताकत नहीं रहेगा उससे ఆ लड़ने సాతాను का. యొక్క సాతానుతో పోరాటానికి బలం ఉండదు. आमीन. ఆమేన్. अच्छा से खाना है, विटामिन मिनरल सब कुछ बाइबल में है. మంచిగా తినాలి, విటమిన్స్ మినరల్స్ ఇలాంటివన్నీ బైబిల్లో ఉన్నాయి. आंतरिक
पुरुष जब तंदुरुस्त रहेगा, बाह्य पुरुष में रौनक, चमक, चंगाई निकल कर आएगी। అంతరంగ పురుషుడు బలంగా హృష్టిగా పుష్టిగా ఉంటే బయట కూడా చాలా మనకు వెలుగుగా మనకు జ్యోతిగా మనకు కనిపిస్తాం. सारी वाचाएं हमारी जिंदगी में ऐसा ही पूरा हो जाएगी। అన్ని వాగ్దానాలు కూడా ఇలాగే మన జీవితంలో నెరవేర్చబడతాయి. भजन संहिता पहला अध्याय में आएंगे। కీర్తన గ్రంథం మొదటి అధ్యాయానికి వద్దాం. भजन संहिता पहला अध्याय కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం 1, 2, 3। क्या ही धन्य है वह पुरुष या वह स्त्री जो दुष्टों की युक्ति पर नहीं चलता या नहीं चलती, न पापियों के मार्ग में खड़ा होता, न टट्टा करने वालों की मंडली में बैठता है, परंतु वह तो यहोवा की व्यवस्था से प्रसन्न रहता और उसकी व्यवस्था पर रात दिन ध्यान करता रहता है। दूसरा वचन तक। దుష్ట ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవరాత్రం ధ్యానించువాడు ధన్యుడు. आमीन। ఆమేన్. 2 बातें लिखा गया है। రెండు మాటలు రాయబడ్డాయి. प्रभु के व्यवस्था से प्रसन्न रहने वाला, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించేవారు. सेकंड प्रभु की व्यवस्था को ध्यान करने वाला। రెండోది దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు. आमीन। ఆమేన్. देखिए 2 बातें होनी चाहिए। రెండు విషయాలు ఉండాలి చూడండి. पढ़ते 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 आप आनंद उठाने అది लगेंगे। చదువుతూ చదువుతూ మీకు ఆనందం కలగాలి. प्रभु का वचन पढ़ते पढ़ते प्रभु का वचन पढ़ने का आनंद आपके अंदर आ ప్రభు जाएगा। యొక్క వాక్యం చదువుతూ ప్రభు యొక్క వాక్యంలో ఆనందం మీలో ప్రవేశిస్తుంది. आपको जो है पढ़ने का इंटरेस्ट आने लग जाएगा। అది మీలో చదివే ఆసక్తి పెరుగుతుంది. कब मैं वचन पढ़ूंगा, ఎప్పుడు నేను వాక్యం చదువుతాను, पढ़ने में कितना अच्छा लग रहा है, చదవటానికి ఎంత బాగుంది, फिर उसमें ध्यान करना कि क्या लिखा है, मुझसे ये क्या बात कर रहा है। మరలా దానిలో ధ్యానించాలి, ఏంటి ఈ వాక్యం నాతో ఏమని उसमें మాట్లాడుతుందని. से 1, 2 प्रॉमिस, 4, 5 प्रॉमिस को अपने लिए ले लेना है। అందులో 4-5 వాగ్దానాలు తన సొంతంగా తన కొరకు తీసుకోవాలి. वो आज ये मेरे लिए है, ఈ రోజు ఈ వాగ్దానం నా కొరకు, उस दिन के लिए ఆ దినం కొరకు, रोज की रोटी उस दिन के लिए वो मन्ना है। అనుదిన ఆహారం ఆ రోజు కొరకు మనకు కావాల్సిన మన్నా. हालेलुया। हालेलुया। जब ये 2 बातें हमारे जिंदगी में होगी, ఈ రెండు విషయాలు మన జీవితంలో ఉంటే, बाइबल पढ़ने के लिए बोला था, नींद का मुंह से पढ़ लिए, क्या पढ़े आप ही को नहीं पता, ये हमें ब्लेसिंग लेकर नहीं आएगी। బైబిల్ చదవమని చెప్పారు, నిద్ర తక్కువైంది, ఏం చదవము, కాదు, నిద్ర ముఖం తో చదివేస్తే ఏ ఆశీర్వాదం अगर రాదు। सोए हुए चेहरे से अगर पढ़ेंगे तो हमें आशीष नहीं मिलेगा. आमीन। हालेलुया. आनंद उठाते हुए पढ़ना है। ఆనందంతో తీసుకొని ఆ వాక్యాన్ని प्रभु की చదవాలి. व्यवस्था से प्रसन्न रहने वाला व्यक्ति, ఆ దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించే వ్యక్తి, प्रभु के वचन को ध्यान करने वाला व्यक्ति। దేవుని ధర్మశాస్త్రం ధ్యానించే వ్యక్తి. वचन, तीसरा वचन देखेंगे। అప్పుడు 3వ వచనాన్ని మనం చూద్దాం. वह उस वृक्ष के समान है जो बहती नालियों के किनारे लगाया गया है। అతడు నీటి కాలువలో యోరన నాటబడిన వాడుగా ఉండును. आपका फ्यूचर तीसरे वचन में लिखा हुआ మీ है। యొక్క భవిష్యత్తు 3వ వచనంలో రాయబడి वह उस ఉండాలి. स्त्री के समान है जो बहती नालियों के किनारे लगाई गई है। वह उस स्त्री के समान है। అది ఏ స్త్రీగా మనం చూస్తున్నామంటే అది నీటి కాలువల యోరన నాటబడిన వారుగా ఉన్నారు. उस जवान के समान है जो बहते नाली के किनारे लगाया गया है। ఆ యవనం లాగా ఉన్నారు. ఏ యవనం అంటే నీటి కాలువల యోరన నాటబడిన వారుగా ఉన్నారు. कई बार आपके अंदर सवाल आता है ना, ఎన్నోసార్లు మీకు ఒక ప్రశ్న పుడుతుంది కదా, मैं कहाँ पर हूँ, నేను ఎక్కడ ఉన్నాను, क्या मैं आशीषित जगह पर हूँ। నేను ఆశీర్వాదం యొక్క స్థలంలో ఉన్నానా. प्रभु का वचन में आनंदित होने वाले लोगों के लिए ये वाचा है। ఇది ప్రభు యొక్క ధర్మశాస్త్రం ఆనందించే వారి కొరకు ఈ వాగ్దానం. प्रभु के वचन को ध्यान करने वालों के लिए ये वाचा है। దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారి కొరకు ఈ వాగ్దానం. आपका जो जड़ है, आपका जो रूट्स है, परमेश्वर के बहते हुए जल में जाकर लगे हुए हैं। మీ యొక్క వేరులు దేవుని ద్వారా ఆ పారే నీటి యొక్క కాలువలో నాటబడి ఉన్నాయి. वो अपनी ऋतु में फलता है, దాని యొక్క కాలంలో ఫలిస్తుంది. उसके पत्ते कभी नहीं मुरझाते। దాని యొక్క ఆకులు ఎప్పుడు వాడబడవు. इसलिए जो कुछ वह पुरुष करे वह सफल होगा, అయితే ఆయన చేయనుదంతా సఫలమగును. जो कुछ वो भाई करे वो
सफल होगा, ఏదైతే ఆయన చేస్తారో అది సఫలమవుతాది. जो कुछ वो माँ करे वो सफल होगा, ఏదైతే ఆ తల్లి చేస్తుందో సఫలమవుతాది. जो कुछ भी वो बहन करे वो सफल होगा, ఏదైతే ఆ చెల్లి ఏదైతే చేస్తుందో जो సఫలమవుతాది. कुछ भी वो बच्चा करे वो सफल होगा। ఆ పిల్ల ఏదైతే చేస్తారో సఫలమవుతాది. आमीन। ఆమేన్. हमारे हाथों के काम सफल होने का सीक्रेट है प्रभु का वचन में आनंदित होना। మన చేతి యొక్క కార్యంలో ఆశీర్వదించబడటానికి ఒక కారణం మన దేవుని యొక్క వాక్యంలో ఆనందించడం, हमारे ధ్యానించడం. जिंदगी में नए नए कार्य, अद्भुत कार्य होने का सीक्रेट यही है कि प्रभु का वचन को पढ़ना, ध्यान करना। మన జీవితంలో కొత్త కొత్త కార్యాలు జరగాలంటే మనం దేవుని వాక్యం చదవాలి, దాన్ని ధ్యానించాలి. इसी वक्त निर्णय लीजिएगा। ఈ సమయంలో నిర్ణయం తీసుకోండి. आज संडे का कोटा आज पढ़ के खत्म ఈ करिएगा। సండే యొక్క కోట కూడా మనం చదివి పూర్తి చేయాలి. सोने से पहले 12 बजने से पहले 3 चैप्टर कैसे भी आज कंप्लीट कर लीजिएगा। ఆ పడుకునే ముందు 12 గంటల ముందు కూడా ఆ 3 చాప్టర్లు చదివి ముగించి आज వేయండి. 5 तारीख है। ఈ రోజు 5 తారీఖు. जिन्होंने 1 तारीख को नहीं पढ़ा, 2 तारीख को नहीं पढ़ा, 3 तारीख को नहीं पढ़ा, 4 तारीख को नहीं पढ़ा, 4 दिन का बैलेंस है। ఎవరైతే 1వ తారీఖు 2, 3, 4 తారీఖు చదవలేదో ఆ 4 రోజుల యొక్క బ్యాలెన్స్ ఉంది అధ్యాయాలు. वो 4 जो है 3 into 4 जो है जो बचा हुआ है उस अध्याय को कैसे भी करके कंप्लीट कर लीजिएगा। ఆ 3 ఇంటూ ఆ 4 అధ్యాయాలు ఎలా ఇంటూ చేసి ఎన్నైతే అధ్యాయాలు వస్తున్నావో చదివి పూర్తి చేయండి. आमीन। ఆమేన్. कैसे भी करके ये साल बाइबल को कंप्लीट करके ही यहाँ टेस्टिमनी के लिए खड़ा होना है। ఎలాగ నా బైబిల్ పూర్తి చేసి ఇక్కడ సాక్ష్యం కొరకు నిలబడండి. సంవత్సరం యొక్క ఆఖరి దినం. आमीन। ఆమేన్. हमारे परिवारों में बड़ी आशीष आएगी। మన కుటుంబంలో చాలా గొప్ప ఆశీర్వాదం వస్తుంది. प्रभु ऐसा ही हमारी कलीसिया को चलाए। ప్రభు ఇలాగే మన సంఘాన్ని నడిపించును గాక. और दूसरी बात जो ये साल परमेश्वर हमसे चाहता है, రెండో విషయం దేవుడు ఈ సంవత్సరంలో ఏం కోరుకుంటున్నాడంటే यहोशू उसका 24वां अध्याय, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. यहोशू की पुस्तक 24वां अध्याय, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము उसका 15 वचन। దాని యొక్క 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. और यदि यहोवा की सेवा करनी तुम्हें बुरी लगे तो आज चुन लो कि तुम किसकी सेवा करोगे, चाहे उन देवताओं की जिनकी सेवा तुम्हारे पुरखा महानद के उस पार करते थे, और चाहे एमोरियों के देवताओं की सेवा करो जिनके देश में तुम रहते हो, परंतु मैं तो अपने घराने समेत यहोवा ही की सेवा नित्य करूंगा। आमीन। इस लास्ट वचन को बोलिएगा सभी ऐसा, परंतु मैं तो, ఈ ఆఖరి వచనం అందరు చదవండి मेरे साथ, కానీ నేను, मैं बोल रही हूँ आप रिपीट करिएगा, परंतु मैं तो अपने परिवार समेत यहोवा ही की सेवा नित्य करूंगा। आमीन। यहोशू ने ओपन चैलेंज जो है इजरायलियों के सामने रखा। యెహోషువ ఓపెన్ ఛాలెంజ్ ని ఇశ్రాయేల్ ముందు ఉంచాడు. यहोशू जब इजरायलियों को कनान देश में प्रवेश करवा लिया, యెహోషువ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మొత్తం దేశాన్ని కనాను దేశంలో ప్రవేశింపబెట్టిన తర్వాత, यहोशू के आखिरी दिनों में యెహోషువ యొక్క ఆఖరి దినాలలో सारे इजरायलियों को वो शेकेम में इकट्ठा होने के लिए कहता ఆ है। మొత్తం ఇశ్రాయేల్ ప్రజలు షేకెములో వారిని అందరిని కూడుకోమన్నారు. वहां इकट्ठा होने के बाद अब्राहम से परमेश्वर वाचा बांधने के दिन से लेकर इजरायली उस दिन तक प्रभु ने उनके जिंदगी में, उनके पुरखाओं की जिंदगी में कैसे कैसे चमत्कार, अद्भुत कार्य, बलिष्ठ हाथ से शत्रुओं के हाथों से कैसे छुड़ाया, लाल समुद्र कैसे पार करवाया, इस सब कुछ का व्याख्या उनसे करता है। అక్కడ కూడుకున్న తర్వాత యెహోషువ అబ్రహాము మొదలుకొని కానాను దేశంలో ప్రవేశించిన దినం వరకు దేవుడు ఎలాగైతే నడిపించాడో, తన బలిష్టమైన చేతి ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ద్వారా, అద్భుత కార్యాలు చేసిన ద్వారా ఎలాగైతే తన పితరులను ఎలాగైతే నడిపించాడో అవన్నిటిని కూడా అక్కడ వివరిస్తున్నాడు యెహోషువ. और यहोशू उनसे ये भी कहता है कि देखो जिस देश में तुम रहते हो
यहाँ पर मूर्ति पूजा करने वाले काफी लोग हैं। అక్కడ యెహోషువ మళ్ళా ఏం చెప్తున్నాడంటే మీరు ఏ దేశంలో అయితే నివసిస్తున్నారు ఇక్కడ దేవతలను పూజించేవారు చాలా మంది ఉన్నారు. जिस देश को तुम छोड़कर आए हो मिस्र देश, वहां पर भी मूर्ति पूजा बहुत होती थी। ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి వచ్చారో ఐగుప్తు దేశంలో అక్కడ విగ్రహాల ఆరాధన జరిగింది. और यहोशू अपने अंत के दिनों में उनसे बताता है कि मैं तो अपने परिवार समेत परमेश्वर की ही नित्य सेवा करता रहूंगा, तुम अपने परिवार के लिए क्या निर्णय लेना चाहते हो तुम चुन लो। కానీ యెహోషువ తన ఆఖరి దినాలు ఏం చెప్తున్నాడంటే నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవిస్తాం గాని మీరు మీ కుటుంబాలు ఎవరిని సేవిస్తారో మీరే కోరుకోనండి అని యెహోషువ तब చెప్తున్నాడు. इजरायली लोगों ने मिलकर कहा कि हम यहोवा की सेवा करने के बजाय और किसकी सेवा करेंगे, हम भी यहोवा की ही नित्य सेवा करेंगे। కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు, యెహోవాని తప్ప ఇంకెవరిని మేము సేవిస్తాము, యెహోవానే మేము నిత్యము సేవిస్తామని అన్నారు. यहोवा को त्याग कर दूसरे देवता की उपासना करना हमसे दूर रहे, उन्होंने యెహోవాని कहा। విడిచిపెట్టి ఇంకో విషయాన్ని దేవతను పూజించడం మాకు దూరం అవును గాక అని చెప్పారు. और यहोशू के काल में इजरायली जैसा उन्होंने कहा था वैसे ही यहोवा के पीछे पीछे ही चलते रहे। యెహోషువ దినాల్లో యెహోషువ ఎలాగైతే చెప్పాడో యెహోవా చెప్పిన రీతిగానే యెహోవా వెంట వెంబడించారు వాళ్ళు. हालेलुया। హల్లెలూయా. आज परमेश्वर ये साल हमसे एक और बात चाहता है। ఈ దినాన్న ఈ సంవత్సరాన దేవుడు ఇంకో విషయాన్ని కోరుకుంటున్నాడు మనతో. पहला विषय क्या है? మొదటి విషయం ఏమిటి? प्रतिदिन प्रभु का वचन को पढ़ना है। మొదటి आमीन। విషయం ఏమిటి? ప్రతిదినము దేవుని వాక్యం చదవాలి. सभी बोलेंगे प्रतिदिन क्या करना है? అందరం కలిసి చెప్దామా? प्रभु के वचन को पढ़ना దేవుని है। వాక్యం చదవాలి. कम से कम कितना अध्याय? 3 అధ్యాయాలు. ओके। सप्ताह में एक बार कितने अध्याय? 4 अध्यायाలు. ओके। प्रभु आपको ब्लेस करे, जैसा आपने बोला पवित्र आत्मा परमेश्वर आपको मदद करे। దేవుడు మిమ్మల్ని दूसरा ఆశీర్వదించుగాక. विषय, ఆమేన్. हमारे फैमिलीज में डेविल का अटैक नहीं होना है तो మన కుటుంబంలో డెవిల్ యొక్క అటాక్ జరగకూడదంటే, शैतान का वार हमारे परिवार पर नहीं होना है तो శాతాను యొక్క వార్ మన జీవితంలో జరగకూడదంటే ये साल प्रतिदिन हमारे फैमिली में फैमिली प्रेयर होना चाहिए। ఈ సంవత్సరం మన కుటుంబంలో ప్రతిదినం కుటుంబ ప్రార్థన మాత్రం జరగాలి. आमीन। ఆమేన్. रात को आप देर से आने वाले लोग हैं, सुबह उठकर फैमिली प्रेयर फिनिश करिए। రాత్రి మీరు లేట్ గా వస్తున్నారా ఇంటికి, అయితే వేకువనే లేచి మీరు కుటుంబ ప్రార్థన చేయండి. कैसे भी हो आप में आपके घर में फैमिली प्रेयर होना चाहिए। ఎలాగైనా సరే మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి. जिनके फैमिली फुल फैमिली उद्धार में नहीं आए हैं, ఎవరైతే మొత్తం కుటుంబం రక్షించబడలేదో केवल उनके लिए एक्सक्यूज है। प्रभु जानता है, आप व्यक्तिगत रूप से प्रार्थना में बैठिएगा। ప్రభువుకు తెలుసు మీ వ్యక్తిగత జీవితం, మీరు వ్యక్తిగతంగా ప్రభు సముఖంలో కూర్చోండి. आमीन। ఆమేన్. फैमिली नहीं है उद्धार में बोल के प्रार्थना करना मत बंद करिएगा। ప్రార్థన చేయడానికి కుటుంబం లేదని ప్రార్థన చేయటం మానివేయకండి. हालेलुया। హల్లెలూయా. संडे के दिन अगर फैमिली प्रेयर नहीं कर पाते हैं, नो प्रॉब्लम, ఆదివారం కుటుంబ ప్రార్థన చేయలేకపోతే ఏం పర్వాలేదు. क्योंकि प्रभु के भवन में हम परिवार सहित आते हैं। ఎందుకంటే దేవుని సంఘంలో కుటుంబ సమేతంగా వస్తున్నాం. संडे एक्सक्यूज है। సండే ఎక్స్క్యూజ్. जो सैटरडे प्रभु के भवन में नहीं आते हैं, वो सैटरडे कंपलसरी फैमिली प्रेयर करना है। సాటర్డే ఎవరైతే ప్రార్థన రావటం వారు మాత్రం కంపల్సరీగా కుటుంబ ప్రార్థన మాత్రం ఇంట్లో చేయాలి. लेकिन जो सैटरडे परिवार सहित शनिवार की प्रार्थना में आते हैं, उनको सैटरडे प्रेयर करने की जरूरत नहीं है, ఎవరైతే కుటుంబంతో సహా శనివారం ప్రార్థనలు వస్తున్నారో వారి కొరకు ఎక్స్క్యూజ్ వారు చేయవలసిన అవసరం లేదు. क्योंकि हम यहाँ पर प्रार्थनाओं का आपको मौका देते हैं। ఎందుకంటే ఇక్కడ ప్రార్థన చేయడానికి మీకు అవకాశం ఇస్తున్నాం. तो सैटरडे संडे छोड़ के बाकी मंडे टू फ्राइडे प्रतिदिन प्रार्थना घरों में होनी चाहिए। అయితే శనివారం ఆదివారం విడిచిపెట్టి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిదినం మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి. जिस दिन जो है फैमिली ब्लेसिंग मीटिंग होता है, ఏ రాత్రి అయితే ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ అవుతుందో, प्रेयर चलाने के बाद थक जाते हैं, लेट से घर पहुंचते हैं, उस दिन भी एक्सक्यूज है। ఆ ప్రార్థన జరుగుతుంది, లేట్ గా ఇంటికి వెళ్ళిపోతున్నారు, అయితే ఆ రోజు అలసిపోతారు, అయితే ఆ దినం కొరకు మీకు ఎక్స్క్యూజ్. बाकी सारे दिन फैमिली प्रेयर होना चाहिए। కానీ ప్రతి దినం
మిగతా ప్రతి దినాల్లో మాత్రం కుటుంబ ప్రార్థన మాత్రం జరగాలి. इसके अलावा व्यक्तिगत प्रार्थना होनी चाहिए। ఇంతకంటే ఇంకా ఏమిటంటే వ్యక్తిగత ప్రార్థన మాత్రం చేయాలి. सुबह उठते ही प्रभु से प्रार्थना करना है। వేకువనే లేచి ప్రభువుతో ప్రార్థించాలి. जवान लोग खासकर मैं आप लोगों से बताना चाहती हूँ, యవనస్తులను మీకు విశేషంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. सुबह जल्दी उठकर प्रार्थना जरूर करिएगा। వేకువనే త్వరగా లేచి ప్రార్థించండి. कम से कम 15 मिनट आप प्रार्थना करना स्टार्ट करिए। ఎలాగైనా 15 నిమిషాలతో మీ ప్రార్థన జీవితం ప్రారంభించండి. उस दिन के लिए प्रभु से सहायता मांगिए। ఆ దినం కొరకు ప్రభుతో సహాయం కోరండి. आज का दिन मुझे प्रभु परीक्षा में पढ़ने से बचाइए। ఈ దినం ప్రభువా నేను శోధనలో పడకుండా నన్ను కాపాడండి. आज का दिन मुझे जो ज्ञान चाहिए उसमें आप चलाइए। ఈ దినం నాకు కావాల్సిన జ్ఞానం నాకు అనుగ్రహించి आज का నడిపించండి. दिन जिस मार्ग में मुझे चलना उसमें अगुवाई ఈ करिए। రోజు నేను నడవలసిన మార్గంలో నాకు ప్రేరేపణ ఇచ్చి నన్ను నడిపించండి. ऐसे हर एक जन प्रतिदिन प्रभु से बात करने का अनुभव होना चाहिए। ఇలాగా ప్రతి దినం దేవునితో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. आमेन। ఆమేన్. अगर आत्मिक जिंदगी का क्रम अनुशासन हमारे जिंदगी में नहीं है तो ఇలాగా ఆత్మానుసారమైన జీవితంలో ఒక క్రమము లేకపోతే हम बिल्कुल भी उन्नति नहीं पा सकते। మనము ఏ విధంగా కూడా మనం అభివృద్ధి చెందలేము. आमेन। ఆమేన్. उन्नति पाना चाहते हैं, అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? आत्मिक अनुशासन की आवश्यकता है। చాలా క్రమానుసారమైన జీవితం చాలా అవసరం. आपके फैमिली मेंबर्स जो आज नहीं आए हैं, ఈ రోజు మీ కుటుంబస్తులు ఎవరైతే రాలేదో उनको भी इन बातों को बताइएगा। వారు కూడా మీ మాటలు చెప్పండి. नहीं तो वीडियो देखने के लिए बोलिएगा। లేకపోతే వీడియో చూడమని చెప్పండి. हालेलुया। హల్లెలూయా. ये दोनों बातें, फैमिली प्रेयर और डेली वचन पढ़ना, हमारे फैमिली को प्रोटेक्ट भी करेगी, शत्रु के वार से बचाएगी और बहुत सारे आशीषों को हमारी जिंदगी में लेकर ఈ आएगी। కుటుంబ ప్రార్థన మరియు ప్రతిదిన వాక్యం చదివే విషయంలో మనం కాపాడబడతాము. శాతాను దాడి నుండి మనం తప్పించబడతాం. దేవుడు మనల్ని నడిపిస్తాడు. आमेन। ఆమేన్. क्योंकि शैतान गर्जने वाले सिंह के समान यही देखता है कि किसको अटैक करे। ఎందుకంటే సాతాను గర్జన సింహం వలె ఎవరి మీద దాడి చేస్తానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. इसीलिए जब प्रेयर प्रोटेक्शन रहेगा तो परमेश्वर का जो है ब्लड का कवरिंग फैमिली के चारों तरफ रहेगा। ఎప్పుడైతే ప్రార్థన యొక్క కాపుదల ఉంటాదో ఆ దేవుని యొక్క రక్తము ఆ కుటుంబం మీద కాపుదలగా ఉంటుంది. सडनली कुछ बैड न्यूज आने से आप जो है एकदम डर नहीं जाएंगे। ఎందుకంటే సడన్ గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మీరు వెంటనే మీరు భయపడరు. प्रार्थना आपको खड़ा रखेगी। ఎందుకంటే ప్రార్థన మిమ్మల్ని నిలబెడుతుంది. वचन आपको जवाब देगी। ఎందుకంటే వాక్యం మీకు జవాబిస్తుంది. आमेन। ఆమేన్. यही तो हमें चाहिए ఇదే మనకు కావాలి కదా. कि संकट में परमेश्वर हमारे साथ रहे। ఎందుకంటే శ్రమలలో మన దేవుడు మనకు తోడై ఉంటాడు. कैसे प्रभु हमारे साथ रहेगा? ఎలాగ మనకు దేవుడు తోడుగా ఉంటాడు? प्रार्थना के द्वारा, वचन के द्वारा। ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. आमेन। ఆమేన్. प्रभु ने जो वाचा दिया है एक बार उसको हम पढ़ेंगे। ప్రభు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది ఒకసారి మనం చదువుకుందాం. नीति वचन 9 और 11। సామెతల గ్రంథం 9:11. मेरे द्वारा तो तेरी आयु बढ़ेगी और तेरे जीवन के वर्ष अधिक होंगे। నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును। मेरे द्वारा। నా వలన. आमेन। ఆమేన్. किसके द्वारा आयु बढ़ेगी? ఎవరి వలన మన ఆయుష్ పెరుగుతుంది? परमेश्वर के द्वारा, దేవుని వలన. आमेन। ఆమేన్. प्रभु ही हमारी आयु को बढ़ा सकता है। దేవుడే మన ఆయుష్ను పెరిగిస్తాడు. इसलिए प्रभु के साथ जुड़े रहने से हमारी चंगाई है। అందుకే మనం ప్రభుతో ఉంటే మనకు స్వస్థత. उनसे अलग रहकर हमारी आयु में कोई आशीष नहीं ఆయనకి आएगी। వేరుగా ఉండి మన ఆయుష్లో ఏమి మన పెరుగుదల ఉండదు. उनसे दूर रहेंगे तो शैतान अटैक करेगा। మనం దేవునికి దూరంగా ఉంటే సాతాను మన మీద దాడి చేస్తాడు. हालेलुया। హల్లెలూయా. दूसरा वाचा जो है पहला पत्रस 5वां अध्याय 10वां वचन। రెండవ వాగ్దానం 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. अब परमेश्वर जो सारे अनुग्रह का दाता है, దేవుడు సర్వ కృపానిధియగు దేవుడు, जिसने तुम्हें मसीह में अपनी अनंत महिमा के लिए बुलाया, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన, तुम्हारे थोड़ी देर तक दुख उठाने के बाद కొంచెం కాలమే శ్రమ పడిన తప్పిమట आप ही तुम्हें सिद्ध स्थिर बलवंत करेगा। తానే మిమ్మల్ని పూర్ణులుగాను స్థిరపరిచి బలపరచును. आमीन। ఆమేన్. प्रभु मुझे बलवंत करिए, स्थिर करिए, मुझे आप सिद्ध करिए, मांगने की भी जरूरत नहीं है। ప్రభువా నన్ను పూర్ణులుగాను స్థిరపరిచి నన్ను బలపరిచి నన్ను అడగవలసిన కూడా పని లేదు. प्रभु का वचन पढ़ते रहेंगे, प्रार्थना करते रहेंगे, दुख आए तो भी प्रभु कहता है कि थोड़े दिन का समस्या है। మీరు వాక్యం కంటిన్యూగా చదివితే ప్రార్థిస్తూ ఉంటే
సమస్య వస్తే సమస్య వచ్చినా కూడా అది వెళ్ళిపోతుంది. थोड़े समय का होगा। అది కేవలం కొంచెం సమయం వరకు ये साल ఉంటుంది. कुछ भी समस्या आए तो वो थोड़े समय का ఈ रहेगा। సంవత్సరం ఏ సమస్య వచ్చినా కేవలం కొంచెం సమయం వరకే. प्रभु ने कहा कि कोई भी दुख थोड़े समय का है, ప్రభు చెప్పాడు ఏ దుఃఖమైనా కొంచెం సమయం వరకే. फिर से आपको आनंद से भरेगा, మరలా మీకు ఆనందంతో फिर నింపుతాడు. आपको स्थिर करेगा, మరలా మీరు స్థిరపరుస్తాడు. फिर बलवंत करेगा, మరలా మీరు బలపరుస్తాడు. फिर उठाकर खड़ा మరలా करेगा। లేచి నిలబెడతాడు. परमेश्वर हमारी जिंदगी में नए नए कार्यों को దేవుడు करेंगे। మన జీవితంలో కొత్త కొత్త కార్యాలు జరిగిస్తాడు. इस साल में मैंने जो है कुछ प्रभु के दासों का प्रोफेसी को सुना। ఈ సంవత్సరంలో దేవుని యొక్క దాసుల యొక్క ప్రవచనాలు కొన్ని విన్నాను. कुछ सेवकों ने बोला कि ये साल ब्लेस्ड ईयर है, కొంతమంది సేవకులు అన్నారు ఇది ఒక ఆశీర్వాద సంవత్సరం. कुछ सेवक ने बोला कि ये साल रिवाइवल का साल है, కొంత సేవకులు అన్నారు ఇది ఒక ఉజ్జీవం యొక్క సంవత్సరం. कुछ सेवकों ने ये भी बोला कि ये साल भयानक साल है, కొంతమంది సేవకులు అన్నారు ఇది చాలా భయంకరమైన సంవత్సరం. इकोनॉमी पर अटैक होगा, ఇది ఎకనామిక్ అటాక్ దాడి జరుగుతుంది. महंगाई बढ़ेगी। చాలా పెరుగుదల ధరలు చాలా పెరుగుతాయి. हालेलुया, हालेलुया। जो भी हो, लेकिन हमारी कलिसिया के लिए प्रभु वाचा बांधता है ये आशीष का साल है। ఏదేమైనా సరే దేవుడు మనతో వాగ్దానం ఏం చేశాడంటే ఇది మనకి ఆశీర్వాదం యొక్క సంవత్సరం. पूरे देश में कुछ भी हो, प्रभु का अनुग्रह लेकिन उनके लोगों के साथ కానీ रहेगा। మొత్తం దేశంలో ఏమి జరిగినా దేవుని యొక్క కృప ఆయన ప్రజల మీద ఉంటుంది. हमारी जड़ें बहती नालियों के किनारे लगाया जाना चाहिए। మన వేరులు నీటి కాలువల యోరన నాటబడిగా ఉండాలి. वचन पढ़कर प्रसन्न होने वाले, वचन को ध्यान करने वालों की जड़ें बहती नालियों के किनारे लगाया ఎందుకంటే जाता है। వాక్యాన్ని చదివి ఆనందించేవారు ధ్యానించేవారు నీటి కాలువల యోరన నాటబడేవారుగా ఉంటారు. वो पेड़ या वो व्यक्ति हर सीजन में फलवंत होंगे। ఆ చెట్టు గాని ఆ మనిషిని గాని ప్రతి కాలంలో ఫలాలు ఇచ్చేవాడుగా ఉంటాడు. पत्ते, उसके पत्ते नहीं झड़ेंगे, ఆ వాకులు ఎప్పుడు వాడబడవు రాలవు. उनकी आशीष कम नहीं होगी, వాళ్ళ ఆశీర్వాదం తక్కువైపోవు. उनका चेहरा मुरझाएगा नहीं, ఆ ముఖం ఎక్కడ వాడబడదు. उनका आनंद में कमी नहीं ఆ आएगा, ఆనందంలో ఏ కొలత उनके ఉండదు. घर में शांति की कमी नहीं ఆ रहेगी, ఇంట్లో ఎప్పుడు శాంతికి కొదువ ఉండదు. उनके घर में चंगाई की कमी नहीं ఆ रहेगी, ఇంట్లో స్వస్థతకు కొదువ ఉండదు. क्योंकि उनके घर में वचन जो दवा है वो काम कर रही है। ఎందుకంటే ఆ వాక్యం వారి జీవితంలో కార్యం జరిగిస్తుంది. दूसरा छोटा विषय बताकर समाप्त ఒక करूंगी। చిన్న విషయాన్ని చెప్తే ముగిస్తాను. वचन जो है ऐसा है कि उसको एक बार जोर से पढ़ने पर, వాక్యం ఎలాగంటే ఒకసారి గట్టిగా చదివిన తర్వాత बहुत जोर से नहीं, अगर मुंह से सुनने की तरह वचन को पढ़ते हैं, చాలా గట్టిగా కాదని వినేలాగా మనం చదివితే, जोर से पढ़ेंगे सबको डिस्टर्ब होगा, इसलिए ఎందుకంటే बोलते हैं। గట్టిగా చదివితే ఎదురులకు డిస్టర్బ్ అవుతుంది. वचन जब आप पढ़ेंगे, వాక్యం ఎప్పుడైతే చదువుతారో वचन निकल कर वो वातावरण में घूमते रहेगा। ఆ వాక్యం బయలుదేరి ఆ వాతావరణంలో తిరుగుతూ ఉంటాది. हालेलुया, హల్లెలూయా. क्योंकि ये स्वर्ग के परमेश्वर का वचन है, ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యం. అది देवनों का माटा, ఓ परमेश्वर का वाणी है. वो वाणी वो आपके घर में घूमते रहेगा। ఆ యొక్క వాక్యం ఆ వాణి ఆ వాక్కు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాది. वचन जो है औषधि है, ఆ వాక్యం ఒక ఔషధి లాగా ఉంటాది. जहाँ जिस घर औषधम में लागा। वचन घूमता रहता है वह बीमारी का काम नहीं है। ఎక్కడైతే వాక్యం తిరుగుతా ఉంటుందో అక్కడ అస్వస్థతకి అక్కడ స్థలం ఉండదు. बीमारी आए तो भी वो चंगाई होना ही है। ఆ రోగం వచ్చినా అక్కడ ఎలాగైనా స్వస్థత పడవలసిందే. शैतान उस घर में नहीं आ सकता है, సాతాను ఆ ఇంట్లో రాలేడు. क्योंकि आपके घर में 4 लोग हैं, चारों वचन पढ़ रहे, तो कितना वचन घूमते रहेगा। మీరు ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురు వాక్యం చదివితే ఎన్ని వాక్యాలు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. 2 जन है, 2 जन पढ़ रहे हैं, वचन कितना घूमते ఆ रहेगा। ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఇంట్లో ఇద్దరు చదివితే వాక్యం ఎంతగా తిరుగుతాయి. वचन जहाँ पर है वहाँ पर अद्भुत कामों का सृष्टि होगा। ఎందుకంటే వాక్యం ఎక్కడ ఉంటుందో అద్భుత కార్యాలకు సృజన అక్కడ సృష్టి జరుగుతుంది. परमेश्वर की उपस्थिति वहाँ దేవుని रहेगी। యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. वचन ही परमेश्वर है। ఎందుకంటే వాక్యమే దేవుడు. आपने पढ़ पढ़कर घर को परमेश्वर से भर दिया మీరు है। చదివి చదివి దేవుడితో నింపివేశారు. यही वचन और यही प्रार्थना ये साल हमारे परिवारों को, कलिसिया को ब्लेस करने ఈ वाली వాక్యమే है। ఈ దేవుడే ఈ సంవత్సరం దేవుడు మన కుటుంబాన్ని మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. आमीन। आमीन। आज के इस संदेश को अपने हृदय में बोइएगा, इसे करने के लिए है, ये सुनकर छोड़ने के लिए नहीं है। ఈ రోజు యొక్క సందేశం హృదయంలో నాటుకొననివ్వండి. ఇది ఎలాగైనా చేయాలి, విడిచిపెట్టకూడదు. आमीन। ఆమేన్. आइए हम आंखों को बंद करेंगे, सभी आंखों को बंद करेंगे। थैंक यू लॉर्ड, धन्यवाद हो परमेश्वर, आज की सुबह आपने हमें प्रेरित किया है प्रभु, इसलिए हम आपको धन्यवाद करते हैं। ये साल भर हर एक जन आपका वचन नियमित रूप से पढ़ने के लिए सहायता करिएगा।
ये साल प्रत्येक जन व्यक्तिगत रूप से प्रार्थना करने के लिए आप सहायता करिएगा। हर परिवार फैमिली प्रेयर कर पाने के लिए आप सहायता करिए परमेश्वर। बिना छूके फैमिली प्रेयर हर घर में चलते रहे, बिना छूके वचन को हम पढ़ते रहे। वचन को पढ़ते वक्त उनके मनों को खोलिएगा, उनके ज्ञान को खोलिएगा परमेश्वर, उनके आंखों को खोलेगा परमेश्वर, कि वचन को वो समझ पाए, वचन उनके जिंदगी में अद्भुत कार्यों को लेकर आए। प्रभु वचन का आनंद उठाना प्रत्येक जन को ये अनुभव में आप लेकर चलिएगा। वचन को पढ़ पढ़ कर ध्यान करने के अनुभव में आप ले चलेगा। चाहे कितना भी व्यस्त दिन हो, प्रभु वचन पढ़ने में कोई चूकने ना पाए। छोटे से बड़े तक सारे परिवारजन वचन और प्रार्थना में ये साल बढ़ने पाए। और प्रभु आप हमारी कलीसिया के लिए रखे हुए बड़े बड़े अद्भुत कार्य ये साल आप करेंगे, हम विश्वास करते हैं। धन्यवाद हो। परमेश्वर की आत्मा प्रत्येक जन को छुए, ब्लेस करिए। यीशु के नाम से मांगते हैं पिता, आमीन आमीन। हम सभी उठकर खड़े हो जाएंगे।